అదే నమస్కారం. దీనికి ముందే వీడియో ఇచ్చారు. అతను ఐపీఎస్ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి. ఓ రకంగా అతను లాజిక్ మిస్ అవుతున్నాడు. అతను ట్రైనింగ్లో ఇంకేం నేర్చుకున్నా నాకు అర్థం కావట్లేదు. ఇతని అంటే మరి ఐపీఎస్లో సెట్ అవుతాడు నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ ఇతని విషయంలో ఏ తప్పు లేదని తెలిసినా ఐపీఎస్ అతనికి ఎవరో నాకు అనిపిస్తుంది జరుగుతున్న మొత్తం చూస్తుంటే. ఎందుకంటే నెంబర్ 1, అతను మొన్న ఆసుపత్రి డిశ్చార్జ్ అయ్యాక పోలీసులకి వాంగ్మూలం ఇవ్వడంతో పాటు తన దగ్గర ఉన్న ఆధారాలు సబ్మిట్ చేయాలి. అది చేయకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అతను పర్మనెంట్ అడ్రస్ టెంపరీ అడ్రస్ లేకపోతే 2 చోట్ల కూడా లేకుండా ఎట్టి వెళ్ళిపోయాడు. ఈలో పోలీసు వచ్చి విచారణకు రావయ్యా అన్నారు. ఎందుకు? షీట్ టీమ్కి ఇచ్చున్నారు. డీసీపీ లావణ్య గారు హ్యాండిల్ చేస్తున్నట్టు ఉన్నారు. దెన్ అతను టెంపరీ అడ్రస్లో లేనప్పుడు ఫోన్ అందుబాటులో ఉండాలి. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, టెంపరీ అడ్రస్లో లేడు. ఏడనంటే టెంపరీ అడ్రస్లో ఏం చెప్తారు, ఏం మాకు తెలియదని అన్నారు. ఈలోపు కొంతమంది మీడియా వాళ్ళతో టచ్లో ఉన్నాడు. ఇదే ఇతను చేసిన అంత పెద్ద తప్పు. ఏదైనా ఎవరితో టచ్లో ఉండాలి? నేను ఎటు పారిపోలేదు, నా నిర్దోషత్వం నిరూపించుకుంటా, నేను వచ్చి అన్నీ కూడా జడ్జి ముందు పెడతా, కోర్టులో పెడతా, సంథింగ్ లేదా ఏదో చెప్పుకుంటూ వస్తున్నాడు. నేను సహకరిస్తాను, చట్టాల మీద నమ్మకం ఉందని. యాజ్ అ పోలీస్ ఆఫీసర్, ట్రైనీ అయినా సరే పోలీస్ ఆఫీసర్, ఒక పోలీస్ కేసు అతని మీద ఫైల్ అయినప్పుడు అతనికి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినప్పుడు అతను లేడన్నప్పుడు, ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇమీడియట్గా పోలీస్కి ఇంటిమేషన్ ఇవ్వాలి. సార్ నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, నేను వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తున్నా, నేను పలానా చోట ఉన్నా, మా నాయనమ్మకి హెల్త్ బాగాలేదు, నేను పలానా రోజు వస్తాను సార్, ప్లీజ్ అండర్స్టాండ్ అండ్ ప్లీజ్ కోఆపరేట్ అని చెప్పాలి. ఏం చెప్పలే, మీడియాకి చెప్పాడు. ఇక పోలీసులకి ఎలా ఉంటుంది చెప్పండి, మీరే చెప్పండి. దట్ అవుతాను ట్రైనీ ఐపీఎస్ ఇంకెలా ఉంటుందండి? ఇక మీడియా వాళ్ళని అడుగున్నారు. మీడియాకి పోలీసుల మధ్య మంచి కనెక్షన్ ఉంటుంది. వీళ్ళు వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వీళ్ళు వాళ్ళకి ఇవ్వాల్సిన లీడ్ ఇస్తూ ఉంటారు. అలా ఇక్కడ మీడియా వాళ్ళు ఈరోజు హైదరాబాద్ వస్తున్నాడు, తన కారులోనే వస్తున్నాడు, ఫోన్ నెంబర్ ఇదని అన్నారు. ఫోన్ నెంబర్ ట్రేస్ చేసే ఉంటారు ఖచ్చితంగా. ఎక్కడ దాకా వచ్చాడు, ఎక్కడ ఎందులో ఉన్నాడు ఏంటో చూసి ఓ కారులో ఉన్నాడు. కారు తెలంగాణ బోర్డర్లోకి ఎంటర్ అయింది. ఒకసారి కొంత దూరం వస్తాడు కదా, అప్పుడు చూద్దాని అన్నారు. మిర్యాలగూడలోకి ఎంటర్ అయిపోయాడు. మిర్యాలగూడ ఎంటర్ అయిన తర్వాత కరెక్ట్గా చక్కగా చూసి కారు ఆపి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, హైదరాబాద్ పోలీసులు. ఇక అక్కడి నుంచి పోలీసులు కారులో తీసుకొచ్చారు. మనకు కూడా సమాచారం మేబీ ఈ పాటికి జడ్జి ముందు కూడా ప్రవేశపెట్టి ఉండొచ్చు. మేబీ రిమాండ్ విధిస్తారని అనుకుంటున్నాం. ఆల్రెడీ మెడికల్ టెస్టులు చేయించారని అన్నారు. అత్తాపూర్ పోలీసులు విచారణ జరుగుతుంది అన్నారు. జడ్జి ముందు ఇంకా ప్రవేశపెట్టారు, అది మాత్రం క్లారిటీ ఉంది నాకు. ఓకేనా? మొత్తానికి పోలీసు అదుపులో ఉన్నాడు. ఇప్పుడు అదుపులో ఉన్నాడని అందామా, అరెస్ట్ అని అందామా, ఏమన్నాం కింద కామెంట్లో తెలియచేయండి. బట్ చేతులు అతను తప్పు మీద తప్పు చేస్తున్నాడు. మొదట ఆ అమ్మాయి విషయంలో ఇతను ఇద్దరు ఇష్టపూర్వకంగా ఉన్న అమ్మాయికి పెళ్ళేంది, ఇద్దరు కూడా పోలీస్ ఆఫీసర్లుగా ఉన్నారు. ఎందుకు అలా ఉన్నట్టు తప్పా కాదా? తప్పు. తర్వాత ఇతను రూమ్కి వచ్చింది. ట్రైనింగ్ జరుగుతున్న తోట అకాడమీలో అబ్బాయి రూమ్లోకి అమ్మాయి రావటం ఏంటి? అది కూడా సెక్సువల్గా, క్షమించాలని నాకు తెలియదు, పర్సనల్ కలవటం ఏంటి? ఇతను చెప్పిన వర్షం, ఆమె చెప్పిన వర్షం బలవంతంగా ఇతను ఆమెని లాక్కెళ్ళాడు అని చెప్పేసి. పోనీ ఆమె వర్షం తప్పే, ఇతని వర్షం కూడా తప్పే కదా. ఇక వాళ్ళ హస్బెండ్కి ఫోటోలు వీడియోలు పంపినాడు, అది తప్పే కదా. ఆ తర్వాత వాళ్ళు సస్పెండ్ చేసి పంపిస్తే ఇంటికి వచ్చి ఫ్రెండ్ ఇంటికి వచ్చి ఫుల్గా తాగేసి పక్కన శానిటైజర్ డబ్బా పెట్టేసి ఇక అపస్మర స్థితిలో ఉన్నప్పుడు ఆత్మహత్యాత్మ అని చెప్పేసి ఆసుపత్రి పట్టుకెళ్ళారు. వాళ్ళు స్టమక్ వాష్ అంతా క్లీన్ అంతా చేపించి ఎప్పుడు స్పృహకు వచ్చాక ఏం చెప్పాడు, నాకు అసలు ఏం గుర్తులేదు అన్నాడు. కాదు లెటర్ ఏదో బయటపడిందంటే లెటర్ నాకేం తెలియదు, నేను రాయలేదు అన్నాడు. ఈలో మొత్తం అతనే అన్ని డీటెయిల్స్ మొత్తం రివీల్ చేసి పడేసాడు ఆ అమ్మాయి గురించి మొత్తం బ్యాడ్గా. అది నిజమైన ఉండొచ్చు, అబద్ధమైన అయి ఉండొచ్చు. ఈలోపు డాక్టర్లు చెప్పారు అతను ఆత్మహత్యాత్మ చేసే ఆలోచన అతనికి లేదు, ఫుల్గా తాగి పడుకున్నాడు అంతే అని చెప్పేసి అన్నారు. డిశ్చార్జ్ అయిన తర్వాత అన్ని విషయాలు చెప్తాను, నాకు నమ్మకం ఉంది అన్నాడు. డిశ్చార్జ్ అవ్వగానే అడ్రస్ లేడు, ఫోనా స్విచ్ ఆఫ్. డిశ్చార్జ్ అవ్వకుండా ఉన్నప్పుడు పోలీసు వచ్చి అడిగారు, నీ దగ్గర ఆధారం ఉన్నా ఆధారాలు ఇవ్వు అన్నారు. ఫోన్లో ఉండాలి, ఫోన్ ఎక్కడో నాకు తెలియదు అన్నాడు. ఎక్కడన్నా సింక్ అవుతుంది అసలు? అతను జెన్యున్గా ఉన్నాడు అని చెప్పి మేబీ ఇది కూడా అయి ఉండొచ్చు. ఏమాత్రం పోలీసులు దొరికినా మొత్తం డేటా మొత్తం డిలీట్ చేస్తారని కూడా అనుకొని ఉండొచ్చు. చూద్దాం చివరి వరకు. ఇందాక కామెంట్ పెట్టారు, ఎవరు మంచోళ్ళు ఎవరు చూడలేదు, ఏం అర్థం కావట్లేదు ఏంటి అని. ఒక కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి మరి ఇలా వాంటెడ్గా ఇలా చేస్తానైతే అనుకోవట్లేదు. ఒకవేళ చేస్తుంటే ఇంకా అతని లైఫ్ ఎండ్ అయినట్టే. అలా చేయలేదు అనుకుంటే
సేఫ్గా బయటపడాలని కోరుకుందాం. బట్ ఈ మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తి, ఈ పోలీసుగా ఉండి పోలీసుగా సహకరించకుండా మీడియాతో ఉండేసి లీకులు ఇస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నట్టనికైతే అర్హుడు కాదని చాలామంది అంటున్నారు. మరి అకాడమీ డెసిషన్ తీసుకునేది కోర్టులో జడ్జి డెసిషన్ తీసుకుంటారు.